ఇవన్నీ కూడా ఇంట్లో ఇవ్వాల్సిన వస్తువులన్నీ అడిగాడు. మరి గతంలో ఆయన పోలీసుల మీదకి ఆ విధంగా దూసుకెళ్ళినప్పుడు ఆయనకు వయసు ఎందుకు గుర్తు రాలేదు? ఆళ్ళు కూడా మనుషులే కదా! ఉద్యోగం చేస్తున్నారు. నేను చేసే దౌర్జన్యం వలన వాళ్ళు గాయపడితే లేకపోతే ఆళ్ళకేదన్నా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడతదని ఆయనకెందుకు గుర్తు రాలేదు? ఇప్పుడు నువ్వు ప్రజాప్రతినిధిగా అంతకుముందు కూడా మంత్రిగా కూడా పనిచేసినప్పుడు అవతల పోలీస్ అధికారుల ప్రాణాలకు కూడా నువ్వు విలువ ఇవ్వాలి కదా! నిన్ను ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళు గౌరవిస్తున్నారు కదా అని నువ్వు అది అడ్డు పెట్టుకుని వాళ్ళ ప్రాణాలకి హాని జరిగే విధంగా నువ్వు ప్రవర్తించినప్పుడు ఆ రోజు నీకు ఈ వయసు నీ ఆరోగ్యం ఎందుకు గుర్తు రాలేదు? వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి? మనిషి అయితే తిరిగి రాడు కదా నువ్వు చేసిన పనికి. నీ మీద తర్వాత కేసు బుక్ అవ్వచ్చు, కానీ వాళ్ళ జీవితాలే పోతాయి. కానీ అట్లాంటి టైంలో నువ్వు కొంచెం సంయమనంతో వ్యవహరించుంటే ప్రజల్లో కూడా ఒక సానుభూతి ఉండేది. ఇవాళ చాలా మంది ప్రజలు ఎందుకు అడుగుతున్నారంటే ఈయనకి ఈ వస్తువులు కోర్టు గ్రాంట్ చేసిందండి, అందుకు ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు అంబటి రాంబాబు గారు మరికి అంత దురుసుగా వ్యవహరించిన వ్యక్తికి ఇన్ని వస్తువులు కోర్టు ఎలా మంజూరు చేసిందని.